ఈ రోజు మనం థాయిలాండ్ లో ఉన్న కో లాన్ ఐలాండ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దానికి ఫస్ట్ పటాయా దగ్గర ఉన్న బాలి హై పైర్ కి అయితే రావాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చేసి టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి కోలాన్ ఐలాండ్ కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ జెట్స్, లేదంటే ఒకటి ఫెర్రీ అని చెప్పి పెద్ద బోట్ ఒకటి ఉంటుంది. దానికే మేము టికెట్స్ తీసుకున్నాం. దానికైతే 30 బాత్స్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 30 to 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. మేము టికెట్స్ తీసుకున్నాం. హార్న్ కొట్టి పిలిచేస్తున్నారు బోట్ స్టార్ట్ అయిపోతుందని. ఇంకొచ్చేసాము మా టీం అంతా. ఈ బోట్ ఎక్కినాం. ఇదే ఫస్ట్ టైం నాకైతే అలా బోట్లో ట్రావెల్ చేయడం. అంతా ఫస్ట్ టైమే థాయిలాండ్ రావడం, ఇక్కడ నుంచి వెళ్ళడం. అదంతా చాలామంది ఫారినర్స్ అయితే మాతో వస్తున్నారు. ఇక పటాయా నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది బోటు. ఆ జంపింగ్కి కొంచెం నాకు సరిగ్గా పడలేదు, మా వాడికి కూడా అలా పడలేదు. బోట్ ఎక్కగానే మాకు లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారనమాట, ఎక్కడ ఏం ప్రమాదం జరగకుండా ఉండడానికి. ఒకవేళ జరిగినా ఎలా బయటపడాలో కూడా చెప్పారు. ఇది చూడండి సముద్రం చుట్టూ. ఇక్కడ నుంచి అదిగో కనిపిస్తుంది కదా, అదే కోలాన్ ఐలాండ్ అనమాట. ఇదిగో స్పీడ్ బోట్లో అయితే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇది ఫెర్రీ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది, ఒక 30 to 40 మినిట్స్ పడుతుంది. అలా బోట్ వెళ్తూ ఉంటుంటే మన ఆత్మానందం మాత్రం మంచిగా ఫోటోలు దిగుతున్నాడు అనమాట. వీళ్ళు ఇలా ఫోటోలు దిగుతున్నారు. ఆ బోట్ వెళ్ళే అప్ అండ్ డౌన్స్కి వాటర్ చూడండి ఎలా ఎగిసి పడుతుందో. నాకైతే చాలా భయం వేసింది. ఈ పక్కన ఇంకో చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు నాకు గుర్తురాలేదు. ఈ లోపే మన కోలాన్ ఐలాండ్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దిగి మనం ఆ ఐలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం కోలాన్కి అయితే రీచ్ అయిపోయాము. చుట్టూ చూస్తూ ఉంటే చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఎన్ని ఈ ప్లేసెస్ ఉన్నాయి. ఈ కోలాన్ ఐలాండ్లో టోటల్ 5 బీచెస్ అయితే ఉంటాయంట. అవి చూడటానికి వెళ్తున్నాం మనం. ఈ లోపలికి వచ్చి రాగానే ఫస్ట్ బైక్ రెంటల్స్ తీసుకోండి అని చెప్పి అందరూ మీ దగ్గరకు వస్తారు. అలాగే మా దగ్గరకు కూడా ఎక్క వచ్చింది, బైక్స్ గురించి చెప్తుంది. దీంతో తిరగాలంటే మీకు కాలు నొప్పులు వస్తే బండి తీసుకోండి అని చెప్పి ఒప్పించింది. ఒక బండి చూస్తున్నాము. ఇది తీసుకోవాలంటే 1000 రూపీస్, 1000 బాత్స్ డిపాజిట్ చేయాలి, లేదా పాస్పోర్ట్ ఇవ్వాలి. బెటర్ మనం మనీ ఇచ్చేయడం బెటరు. ఆ బైక్ తీసుకుని ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. రోడ్స్ చూడడానికి బాగున్నాయి, అలాగే కొంచెం డేంజరస్గా కూడా ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళాక మీకే తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంది. అంతే, అంత పెద్ద ఐలాండ్ ఏం కాదు, 10 కిలోమీటర్స్లో ఉంది. ఫస్ట్ ఒక బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది బీచ్ పేరు అయితే నాకు గుర్తులేదు, కానీ మేము వచ్చాము. మొత్తం అంతా చూడండి మీరే ఫారినర్స్తో ఎలా ఉందో. ఇక్కడ తాగొచ్చు, తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా అలా చూస్తూ ఉంటే పక్క నుంచి ఒకడు వచ్చి మెనూ కార్డ్ చూపించాడు. ఏంటి మెనూ కార్డ్ అనుకున్నా, ఇది యాక్టివిటీ లిస్ట్ అనమాట. అదే బోటింగ్, బనానా రైడింగ్, స్కూబా డైవింగ్ అలాంటివి. ఇంకా అది చూసేసి వేరే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రోడ్స్ చూసారే ఎంత వాల్గా ఉన్నాయో. వేరే బీచ్కి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు మనం. ఇది కూడా ఆల్మోస్ట్ బీచ్లో వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు స్కూబా డైవింగ్లు చేస్తున్నారు. ఇక ఈ పక్కన చూడండి, మీకు చూపిస్తాను. అదిగోండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు. ఇదేమో జెల్లీ ఫిష్ అనమాట. చాలా డేంజరస్. అప్పుడే సముద్రం నుంచి కొట్టుకొచ్చింది, ఒకే చూపిద్దామని తీశాను. వీడు చూడండి స్కై డైవింగ్ చేస్తున్నాడు. భలే సేఫ్గా స్మూత్గా ల్యాండ్ అయ్యాడు. ఇంకా ఆ బీచ్ చూసిన తర్వాత మేము వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసి ఆ కొండ పైన ఉన్న వ్యూ పాయింట్కి అయితే వస్తున్నాము. ఇది ఆల్రెడీ వచ్చేసాము. పైనుంచి చూస్తుంటే సముద్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫొటోస్, ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వ్యూ ఎంత బాగుందంటే మీరే చూడండి. మేబీ ఈ వ్యూ పాయింట్కి ఏమైనా హిస్టరీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ చూడడానికి చాలా బాగుంది. మేబీ సినిమాల్లో చాలా సాంగ్స్ కూడా ఇక్కడ షూట్ చేసి ఉండొచ్చు. ఈ 3 ప్లేసెస్ చూసేప్పటికే మాకు ఆల్మోస్ట్ బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అక్కడ ఫిష్, ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుంది, బట్ ఇండియన్ స్టైల్ అయితే కాదు. బట్ మేము ఒక మెనూ చూపించి ఇలా చేయండి అని చెప్తే కొంచెం పర్లేదు అలాగే చేసి తీసుకొచ్చారు. ఈ ఫిష్ చూడండి దరిద్రంగా ఉంది. మన ఆత్మనం ఎలా పడేస్తున్నాడు. అంత ఏం బాగాలేదు, ఏదో కొంచెం యావరేజ్. అసలు మన ఇండియన్ ఫుడ్ లేని వాళ్ళు అయితే ఏం తినలేరనమాట. సరే అని చెప్పి థాయ్ ఫుడ్ కూడా ట్రై చేద్దామని ఒక థాయ్ డిష్ అయితే చెప్పాము. దాని పేరు చికెన్ పక్కావ్ అంట. అదిగోండి మా సార్ తింటున్నారు చూడండి. అదే యాక్చువల్లీ ఇది కొంచెం మేనేజబుల్, బట్ తినలేము. సరే అని చెప్పి అది తినేసిన తర్వాత ఇంకో వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే బోధిధర్మని స్టాచ్యూ, బోధిధర్మ కాదు బుద్ధ స్టాచ్యూ యాక్చువల్లీ. ఇది ఇక్కడ బుద్ధుడిని దైవంగా పూజిస్తారనమాట. ఈ ఏరియాలో చూస్తే మొత్తం అంతా బుద్ధుడి గురించే ఉంది. ఈ పక్కన వ్యూ కూడా చాలా బాగుంది. ఆ పక్కన బీచెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, ఇదిగోండి బుద్ధునికి ఒక టెంపుల్ లాగా కట్టారు. నేను చాలా మూవీస్లో చూశాను నిజంగా డ్రాగన్స్ ఉంటాయేమో అని చెప్పి, బట్ ఇక్కడ చూస్తే ఆ డ్రాగన్స్ని పక్కన పెట్టారు. ఆ బుద్ధుడికి చూశారు కదా అటు ఇటు,
కొంచెం సేఫ్టీగా అన్నట్టు. సో అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా కోలాండ్ నుంచి రిటర్న్ అయ్యే టైం కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 5:36 అయిపోతుంది మేము రిటర్న్ అయ్యేప్పటికి. అప్పుడే లాస్ట్ పెర్రీ ఉంటుందన్నమాట, ఇంకా దానికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆల్మోస్ట్ పటాయా వచ్చేసాం. పక్కన బోట్స్లో పార్టీస్ జరుగుతున్నాయి. ఇదిగోండి ఇదే పటాయా